మీరెప్పుడైనా మరణం కోసం ముందుగానే గది బుక్ చేసుకునే భవనం గురించి విన్నారా? అది హాస్పిటల్ కాదు, వృద్ధాశ్రమం కాదు, అంతేకాదు అది శ్మశానం కూడా కాదు. కానీ అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరి లక్ష్యం ఒకటే, తమ జీవితంలోని చివరి శ్వాసను అక్కడే విడవడం. ఆ భవనం పేరు ముక్తి భవన్. ఉత్తరప్రదేశ్లోని కాశీనగరంలో ఉన్న ఈ భవనం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. హిందూ సంప్రదాయం ప్రకారం కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుందని శతాబ్దాలుగా విశ్వసిస్తున్నారు. అంటే జనన మరణం చక్రం నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ విశ్వాసంతోనే దేశం నలుమూలల నుంచి వృద్ధులు, జీవిత చరమాంకంలో ఉన్నవారు కాశీకి చేరుకుంటారు. ముక్తి భవన్ అనేది సుమారు 12 గదులు ఉన్న చిన్న అతిథి గృహం. కానీ ఇది సాధారణ లాడ్జ్ కాదు. ఇక్కడికి విహారయాత్ర కోసం ఎవ్వరూ రారు. తమ చివరి రోజులను కాశీలో గడపాలని కోరుకునేవారు మాత్రమే ఇక్కడ బస చేస్తారు. ఈ భవనాన్ని కాశీలాబ్ ముక్తి భవన్ అని కూడా పిలుస్తారు. ఈ భవనంలో ఎక్కువ రోజులు ఉండేందుకు అనుమతి ఉండదు. సాధారణంగా 15 రోజుల వరకు మాత్రమే గది ఇస్తారు. ఆ సమయంలో మరణం సంభవించకపోతే ఇతరులకు అవకాశం కల్పించేందుకు గదిని ఖాళీ చేయాల్సి ఉంటుంది. అయితే ఆరోగ్య పరిస్థితిని బట్టి కొన్నిసార్లు నిర్వాహకులు కొద్ది రోజులు గడువు పెంచుతారు. ముక్తి భవన్లో భయానక వాతావరణం ఉండదు. రోజు భజనలు, గీతా పారాయణం, రామాయణ పఠనం జరుగుతుంటాయి. పూజారులు ఆధ్యాత్మిక సేవలు అందిస్తారు. కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉండి తమ బంధువులతో చివరి క్షణాలను గడుపుతారు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మరణాన్ని వేగవంతం చేసే స్థలం కాదు. ఇక్కడ ఎలాంటి వైద్యపరమైన చర్యలతో మరణాన్ని కలిగించరు. ఇది కేవలం తమ చివరి రోజులను కాశీలో గడపాలని కోరుకునే భక్తులకు వసతి కల్పించే ఆధ్యాత్మిక స్థలం మాత్రమే. ఈ ప్రత్యేకత కారణంగా ప్రపంచంలోనే అనేక డాక్యుమెంటరీలు, పుస్తకాలు, వార్తా కథనాల్లో ముక్తి భవన్ ప్రస్తావన వచ్చింది. 2016లో విడుదలైన ముక్తి భవన్ హోటల్ సాల్వేషన్ అనే హిందీ సినిమా కూడా ఈ నేపథ్యంలో రూపొందింది. మరణం గురించి ఆలోచించడానికే చాలా మంది భయపడతారు. కానీ కాశీలోని ముక్తి భవన్ మరణాన్ని భయంగా కాకుండా జీవిత ప్రయాణంలోని చివరి అధ్యాయంగా చూసే ఒక ప్రత్యేక సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది ఒక రహస్యం కాదు, ఒక విశ్వాసం. ఆ విశ్వాసమే ప్రపంచవ్యాప్తంగా ముక్తి భవన్ను అత్యంత విచిత్రమైన, అదే సమయంలో అత్యంత ఆధ్యాత్మికమైన ప్రదేశాల్లో ఒకటిగా నిలబెట్టింది.